హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక్కడైతే చేప కనిపిస్తుంది కదా, దీనినైతే మారవ చేప అంటారు. పొద్దున్నే చేపను చూపిస్తుందా అనుకుంటున్నారు. ఈ రోజు మా ఇంట్లో అయితే చేపల పులుసు చేయబోతుంది అమ్మ అయితే. నాన్న మా కోసం లాస్ట్ ఈ మారవ చేపను పట్టుకొని వచ్చి వాటర్ లో అయితే వేసి పెట్టారంట. ఇప్పుడైతే క్లీన్ చేయడానికి అయితే తీసుకుని వెళ్తున్నారు. ఈ వీడియోని అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. పల్లెటూరు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఇంకా మేము పల్లెకి వచ్చామంటే నేను ఇలా మార్నింగ్ అయితే నడుచుకుంటూ చాలా దూరం అయితే వెళ్తాము. ఇలా వాక్ చేస్తూ వెళ్తుంటే దారి వెంట అయితే పక్షుల అరుపులు వినడానికి అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా పంట పొలాలు, స్వచ్ఛమైన గాలి, ప్రకృతిని అయితే చూడడానికి చాలా అందంగా, మనసుకు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు టైం 7 అవుతుంది. ఎండ చూసా అంటే ఆఫ్టర్నూన్ లాగా అనిపిస్తుంది కదా. పల్లెల్లో కూడా ఎండలు మార్నింగ్ నుండి చాలా ఎక్కువగానే ఉన్నాయి. మేము వెళ్లే దారిలో వేప చెట్టు కనిపించింది. వేపుల్లో తీసుకొని పళ్ళు తోముకుంటూ వెళ్దామని వేపుళ్ళు అయితే కట్ చేసుకొని వస్తున్నారు. మేము ఎప్పుడు పల్లెకి వచ్చినా వేపుళ్ళు గానీ, చింతపుల్లతో గానీ, లేకుంటే కానుగ పుల్లు ఉంటాయి కదా, వాటితో అయితే పళ్ళు తోముకుంటూ ఉంటాము. ఇలా న్యాచురల్ గా దొరికేటైతే మన హెల్త్ కి అయితే చాలా మంచిది. మేము వచ్చే దారిలో ఎక్కడ చూసినా బీడు భూములు అంటే దుక్కిదునని భూములు అయితే కనిపించాయి. ఇంత దూరం వచ్చాక ఇక్కడ మాత్రం అయితే గ్రీన్ గా కనిపిస్తా ఉంది. ఇదంతా బొప్పాయి పంట వేశారు. ఈ మా పల్లెల్లో వీటిని అయితే పరింది చెట్లు అంటారు. కాయలను అయితే పరింది కాయలు అంటారు. బొప్పాయి అంటే అంత ఎక్కువగా తెలీదు. ఇక్కడ మాత్రం లొకేషన్ చూడడానికి అయితే చాలా బాగుంది. నేను వాక్ చేసుకుంటూ చాలా దూరం అయితే వచ్చేసాము. ఈ లొకేషన్ అయితే మీకు గుర్తుందా? నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసుంటుంది. ఇక్కడ ఒక పెద్ద ఏర్ అయితే ఉంది. ఇప్పుడు సమ్మర్ కదా, వాటర్ ఉందో లేదో అని చూద్దామని అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూసామంటే ఒక నది లాగా అయితే కనిపిస్తుంది. ఈ సైడ్ నుండి వాటర్ అయితే ఇలా డౌన్ కి అయితే వెళ్తాయి. ఆపోజిట్ లో ఇక్కడైతే జమ్ అయితే చాలా ఎక్కువ వచ్చేసింది. ఇక్కడ మేము చూస్తా ఉంటే మాకైతే చేపలు అయితే చనిపోయినట్టు అయితే చాలా కనిపించాయి. ఈ ఏట్లో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. వాటిని వలలతో గానీ గాలాలతో గానీ అయితే పడుతూ ఉంటారు. అప్పుడు ఇట్లా చిన్న చేపలు వలలు పడ్డాయంటే పడేస్తూ ఉంటారు. అవేమైనా అలా పడేసారేమో అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా అక్కడక్కడ చనిపోయి అయితే పడి ఉన్నాయి. ఈ ఇయర్ దగ్గరికి మేము రావడం అయితే సెకండ్ టైం. లాస్ట్ టైం అయితే మేము వర్షాకాలం టైంలో అయితే వచ్చాము. అప్పుడు అంటే వర్షాలకు వాటర్ ఎక్కువ ప్రవహిస్తుంది, కానీ ఇప్పుడు సమ్మర్ లో కూడా కొంచెం కూడా వాటర్ అయితే తగ్గలేదు. ఎంత బాగుందో చూడడానికి అయితే. ఈ ఇయర్ పక్కనే ఒక పల్లె అయితే ఉంది. ఇంకా వాళ్ళైతే ఈ నీటిని ఉపయోగించుకొని అయితే ఈ సమ్మర్ లో కూడా పంటలు అయితే పండిస్తూ ఉంటారు. ఈ సైడ్ కూడా అక్కడక్కడ చేపలు అయితే చచ్చిపోయినాయి చూడండి. ఈ లొకేషన్ చూస్తుంటే ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇంకా మేము అయితే చుట్టూ అలానే చూస్తా ఉండిపోయామా. ఈ పక్కనే ఒక పల్లె ఉంది అని చెప్పాను కదా, వాళ్ళైతే నార్మల్ గా వెళ్ళిపోతున్నారు. అసలు ఆ లొకేషన్ చూడట్లేదు, ఏమీ లేదు, నార్మల్ గా వెళ్ళిపోతున్నారు. ఆ సూర్యకిరణాలు అయితే ఆ నీటి మీద పడుతూ ఉంటే ఎంత బాగా మెరుస్తూ కనిపిస్తున్నాయి. భలే ఉంది. ఈ లొకేషన్ చాలా బాగుంది కదా, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. ఇంకా టైం అయితే ఇప్పుడు 8:30 అలా అవుతా ఉంది. నాకు ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా ఇష్టం. ఇంకా పంట పొలాల దగ్గర వంట చేసుకొని తినడం అలాంటివి కూడా చాలా ఇష్టం. చాలా బాగుంటుంది. వెళ్ళాలని అనిపించదు. నాకైతే వేపులు అయితే వచ్చేటప్పుడు ఇచ్చాడు. ఇప్పుడైతే బ్రష్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు టైం 8:30 అలా అవుతుంది. ఎండ చూస్తే మిట్ట మధ్యాహ్నం లాగా అనిపిస్తా ఉంది. అంత ఎండలు అయితే ఉన్నాయి. మార్నింగ్ నుండినే ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడైతే ఒక బర్డ్ అయితే కనిపిస్తుంది కదా, ఒక చిన్న పక్షి. మనం చూడడానికి అయితే చిన్న పక్షిలాగే కనిపిస్తుంది, కానీ పెద్ద పెద్ద కోళ్ళను కూడా తీసుకెళ్లిపోతుందంట. ఇంకా మేము ఇంటికి వెళ్లే దారిలో ఈ అమ్మ వాళ్ళు అయితే ఎదురుగుండా వచ్చారు. వీళ్ళు మా ఊరు వాళ్ళు. అమ్మ బట్టలేమో వాష్ చేసుకుని పక్కన పల్లి ఉంటుంది కదా, వాళ్ళకేమో ఇవ్వడానికి అయితే వెళ్తుంది. ఇంకా నేనైతే వచ్చేటప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే ఔసాక్ అయితే కోసుకురమ్మని చెప్పింది. ఇంకా మేమైతే ఈ సైడ్ వచ్చాం కానీ ఔసాక్ అయితే లేదు. ఇక్కడ కనిపించేది ఔసాక్ చెట్టు కాదు, ఏదో ముళ్ళ చెట్టు, ఫ్లవర్స్ బాగుంటే అది తీసాను. ఇంకా ఔసాక్ చెట్లు అయితే మొత్తం ఆకంతా రాలిపోయి కొమ్మలు మాత్రమే కనిపించాయి. ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఇక్కడైతే ఫ్రెష్ గా బోర్ వాటర్ అయితే కనిపించింది. ఇంకా ఎట్లా మేమైతే బ్రష్ చేసుకునేసాం కదా వేపులతో, మొహం కడుక్కుందామని ఇక్కడికైతే వచ్చాము.
ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. మా ఇంటి దగ్గర అయితే ఈ చెట్టు ఉంది. ఈ సమ్మర్ లో అయితే ఈ చెట్టు నుండి ఈ పువ్వులు అయితే కనిపిస్తాయి. ఈ చెట్టు పేరు ఏందో మర్చిపోయాను కానీ భలే ఉన్నాయి. ఇక్కడ అమ్మ చేపల పులుసు చేస్తా ఉంది. దీనిలోకి రాగి ముద్ద చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అమ్మనైతే చేయమని చెప్పాను నేను. ఇక్కడ రామ్ ఏం చేస్తున్నారంటే గొర్రె పిల్లకైతే ఇవి రేషమాకులు ఉంటాయి కదా, అవైతే తినిపిస్తున్నారు. ఈ గొర్రె పిల్లను అమ్మ వాళ్ళు అయితే పెంచుతున్నారు. ఇది మా ఇంటికి ఎలా వచ్చిందంటే, మా నాన్న ఒక రోజు అయితే బస్ రోడ్ దగ్గర ఉంటే అక్కడికైతే టెంపుల్ గొర్రెలు, పొట్టేళ్ళు, గొర్రె పిల్లలు అట్లా అమ్ముతూ వచ్చారంట. ఇంకా అప్పుడు మా నాన్న అయితే తీసుకొని వచ్చారు. దీనికేంటి పాల బుడ్డితో పాలు తాపుతున్నారు అనుకుంటున్నారా? దీనిని తీసుకుని వచ్చినప్పుడు, మా ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు అయితే దీని ఏజ్ అయితే 3 days అంట. అంత చిన్న పిల్లలు అయితే వాళ్ళు అమ్ముతా ఉంటే తీసుకొని వచ్చారు. ఇదే కాకుండా ఇంకా 3 పిల్లలు అయితే అమ్ముతా ఉన్నారంటే, ఇంత చిన్న పిల్లలు. ఇంకా చిన్న పిల్లప్పుడే తీసుకొని వచ్చారు కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు అయితే మార్నింగ్ ఈవినింగ్ పాలు తీసుకొని వచ్చి అయితే తాపుతున్నారు. ఇప్పుడిప్పుడే గడ్డి, ఆకులు అలాంటివి అయితే తింటా ఉంది. ఇంకా పాలు అయితే మర్చిపోలేదు. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లప్పుడు తెచ్చారు కాబట్టి అమ్మ ప్రతిరోజు పాల బుడ్డితో పాలు తాపుతా ఉందా. ఇది అమ్మ లేకుంటే అసలు ఉండలేకపోతా అంది. మా అమ్మని వాళ్ళమ్మ అనుకునేసిందో ఏమో, అమ్మ లేకుంటే అరుస్తానే ఉంటుంది. అలా అలవాటు అయిపోయింది. ఇక్కడ చేపల పులుసు ఉడుకుతుంటే వాసన అయితే గుమ్మగుమ్మలాడిపోతా ఉంది. ఇక్కడైతే అమ్మ ఎండిపోయిన అనపగింజలు, కందులు ఎండ కారబోస్తుంది కదా. ఇవి అమ్మ ఇంటి దగ్గర కంది చెట్లు, అనప చెట్లు 3 months బ్యాక్ అయితే వేశారు కదా, వాటి నుండి పండినవి. ఇంకా ఈ రోజు నేనైతే ఈవినింగ్ అయితే బెంగళూరుకి వెళ్తాను కదా, అందుకోసం అయితే ఒకసారి ఇట్లా ఎండలో అయితే ఆరబోస్తున్నారు. ఏమైనా పురుగు అలా ఉంటే ఒకవేళ పోతాయి కదా అని. ఎండిపోయిన అనపగింజలతో చాలా రకాలుగా కూర చేసుకోవచ్చు. మా పల్లెల్లో అయితే వంకాయలు అనపగింజలతో కూర చేస్తారు, చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎండు చేపలు, అనపగింజలు లేదా ఎండు అనపగింజలు, డ్రై మీట్ అంటే ఎండు తునకలు బెస్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా నా వీడియోలో ఒకసారి చేసి చూపిస్తాను. ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. రామ్ నేనైతే అప్పుడే తినేసాం కానీ ఇంకా అమ్మ అయితే ఆ గింజలు ఎండిపోస్తుంది కదా, అందుకని ఇప్పుడైతే తింటాంది. మారవ చేపల పులుసు అయితే చాలా బాగుంది. వేడి వేడి రాగి ముద్దకి చేపల పులుసుకి చాలా బాగుంది. నాకైతే అనిమల్స్ అంటే చాలా ఇష్టం. ఇలా చిన్న గొర్రె పిల్లలు కానీ, లేకుంటే కుక్క పిల్లలు కానీ, చిన్న చిన్న కోడి పిల్లలు ఉంటాయి కదా, అలాంటివి చాలా ఇష్టం నాకు. ఇంకా మాకైతే ఇంట్లో పని అంతా అయిపోయింది. అమ్మ మార్నింగే చెప్పింది కానీ పూలన్నీ కోసి కట్టిపెట్టు అని, నేనైతే మర్చిపోయాను. ఇంకా ఇప్పుడు అమ్మ అంత పని అయిపోయింది కదా, ఖాళీ ఉన్నామని ఇప్పుడైతే పూలు కోస్తుంది. ఇవి డిసెంబరాలే కాకుండా ఇంకా కనకంబరాలు కూడా చాలానే ఉన్నాయి. పువ్వులు చాలా లేట్గా కోసాం కదా, ఎక్కువగా ఇడిగిపోయాయి. డిసెంబర్ కోయాలంటే మొగ్గలుగా ఉన్నప్పుడే, అంటే ఈవినింగ్ టైంలో కోసి కట్టి పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే అమ్మ డిసెంబర్ కడుతుంది కానీ అవి కాడలు అయితే చాలా మెత్తగా అయిపోయాయి. కట్టేదానికి కూడా అంత పర్ఫెక్ట్గా రాదు. పువ్వులు అయితే నలిగిపోతున్నాయి. ఇంకా ఈ గోరిపిల్లకి గడ్డి వేస్తే తినేది కానీ పువ్వులు అయితే చాలా బాగా తింటుంది చూడండి. బ్లూ కలర్ డిసెంబరాలే కాకుండా ఇంకా పింక్ కలర్ కూడా ఉన్నాయి. ఇంకా వాటిని అయితే అమ్మ కోసుకురాలేదు. ఇవే బాగుంటాయి కనకంబరాలు, బ్లూ కలర్ డిసెంబరాలు అయితే చాలా బాగుంటాయని ఇంకా ఇవే అయితే కడుతుంది. అమ్మ కట్టే లోపు ఆ గోరిపిల్ల మొత్తం అంతా తినేసినట్టుంది. అమ్మ ఒళ్ళో పెట్టుకుంది కదా, అవి మాత్రమే ఉన్నాయి, మొత్తం తినేసింది. అయ్యయ్యో మా అమ్మనైతే ఒక ఆట ఆడుకుంటాంది. ఈ
గొర్రెపిల్ల లాస్ట్కి ఏం చేసిందంటే అమ్మ ఒళ్ళో ఉండే పువ్వులంతా తినేసింది. ఇంకా అమ్మ ఏం చేయలేక మళ్ళీ ఇంకా చెట్లో పూలు ఉన్నాయేమో అని చెప్పి మళ్ళీ ఆ డిసెంబరాల కోసం అయితే వెళ్తా ఉంది. అయ్యో. అప్పుడే అమ్మ మొత్తం పూలంతా కోసేసింది. ఇంకా ఇప్పుడు ఏం లేవు దాంట్లో. కనకంబరాలు కోసుకొని వచ్చింది కదా, అవి కూడా తినేసింది. ఇప్పుడు పాపం ఓన్లీ డిసెంబరాలు మాత్రమే కట్టుకుంటుంది. 2 కాంబినేషన్లో కట్టుకుంటే బాగుంటుందని చెప్పి కట్టుకునింది, కానీ పాపం తినేసింది ఆ గొర్రెపిల్ల. ఇంతెండలో ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే, ఇప్పుడైతే మునగ పువ్వుల సీజన్ కదా, మునగ పువ్వులతో కూర కానీ తాలింపు కానీ చాలా బాగుంటాయి. ఇంకా మేము ఈరోజు ఈవినింగ్ బెంగళూరుకి వెళ్తున్నాం కదా, ఇంకా మేము వెళ్ళి పల్లికి మళ్ళీ వచ్చేసరికి మునగ పూలు అయితే కాయలు అయిపోయింటాయి. ఇంకా అందుకే అమ్మనైతే మునగ పూలతో కూర కానీ తాలింపు కానీ చేసి మానేసరికి ఇంకా మునగ పూలు కోసుకోవడానికి అయితే వచ్చాము ఇక్కడికి. మా పల్లెల్లో మునగ పూలు వచ్చాయంటే చాలు ప్రతి ఒక్కరు మునగ పూలతో కూర కానీ తాలింపులు కానీ అట్లయితే పక్కా చేసుకుంటారు, మర్చిపోకుండా చేసుకొని తింటారు. చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. కానీ ఇంకొకటి ఏంటంటే, ఈ మునగ పువ్వులు చేసుకునేటప్పుడు అయితే ఇప్పుడు సమ్మర్ లో వస్తాయి చూడు ఫ్లవర్స్, వాటిలో అయితే పురుగు ఉండదు. మిగతా టైంలో ఫ్లవర్స్ వస్తాయి కదా, అప్పుడైతే మొగ్గల్లో అయితే పురుగులు అయితే ఉంటాయి. మనం చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడైతే చాలా బాగుంటాయి కూరకైతే. ఇక్కడ అమ్మ ఏం కోస్తుందంటే ఊసలు కోస్తుంది. ఊసలు అంటే ఇళ్లలో ఊడుస్తారు కదా పొరకలు, ఇలా కోసేదాన్ని ఊసలు కోస్తున్నాము అంటారు. వీటిని అంతా ఎండబెట్టి క్లీన్ చేసి కట్టలు కట్టిన తర్వాత పొరకలు అంటారు. మా పల్లెల్లో వీటిని ఎక్కువగా ఊడ్చడానికి అయితే ఉపయోగిస్తాము. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అమ్మ కోస్తుంది కదా ఊసలు, ఇవి అయితే ఎండిపోయాయి. మామూలుగా అయితే పచ్చి ఊసలు కోసుకొని వచ్చి ఎండబెడతారు. వీటిని అయితే ఎండబెట్టే అవసరం లేదు. ఇక్కడ చూడండి మా ఇంటి పక్కనే ఎన్ని ఊసలు ఉన్నాయో.
ఊసల్లో ముళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని క్లీన్ చేయాలంటే మళ్ళీ ఇంకొక ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అమ్మ చేస్తుంది కదా, అలా అదే చేయాలి. అమ్మ ఇక్కడ రేణి చెట్టు ఉంటుంది కదా, దానికైతే క్లీన్ చేస్తా ఉంది. ఇలా చేసామంటే మొత్తం ముళ్ళంతా పోతాయి. ఇలా క్లీన్ చేసేటప్పుడు గానీ ఊసలు కోసేటప్పుడు గానీ మన బట్టలకైతే ఎక్కువ అతుకుపోతాయి. జాగ్రత్తగా కోయాలి అండ్ జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ అమ్మకు ఊసలు కొన్నే దొరికాయి. ఈ ఊసలు పొరకకైతే సరిపోవు, ఇంకా చాలా ఊసలు కోసుకొని పొరకలాగా కట్టాలి. అంటే వీటిని అయితే అమ్మ ఒక పక్కన వేసి పెడుతుంది. మళ్ళీ ఎప్పుడైనా ఊసలు దొరకాక వీటిని వాటిని వేసి పొరకలాగా కట్టుకోవచ్చు. ఇంకా మేమైతే మునుగు పూలకి వెళ్ళాం కానీ మళ్ళీ అమ్మకు ఊసలు కనిపించేసరికి అవి కోసుకుంటూ ఉండిపోయింది. ఈ ఎండలో నాకైతే చుక్కలు కనిపించేసాయి. ఈ ఎండ అయితే బగబగా మండిపోతా ఉంది. మార్నింగ్ చేపల పులుసులోకి రాగి ముద్ద చేసిందమ్మా. ఇప్పుడు ఆఫ్టర్నూన్కి రైస్ చేస్తుంది. ఇంకా మునగ పూలు తాలింపు చేస్తానని చెప్పింది. నేను కూర చేయమన్నాను కానీ చేపల పులుసు ఇంకా ఉందంట. అంతేకాకుండా మార్నింగ్ కూరాకు పప్పు కూడా చేసిందంట. ఇంకా ఈ మునగ పూలు కూర చేసామంటే మీరైతే ఊరు వెళ్ళిపోతున్నారు కదా, ఊరికే వేస్ట్ అయిపోతుందని ఇంకా అమ్మ మునగ పూలు తాలింపు అయితే నా కోసం అయితే చేయిస్తా ఉంది. మునగ పూలతో కూర కానీ లేకుంటే మునగాకుతో కూర కానీ మనం వారానికి ఒకసారైనా తినాలి. హెల్త్కి అయితే చాలా మంచిది. మునగ పూలు అయితే ఎక్కువ దొరకవు కానీ ఆకు దొరుకుతుంటుంది కాబట్టి ఎక్కువ వారానికి ఒకసారి ఆకు తీసుకున్నా కూడా చాలా మంచిది. లేకుంటే పౌడర్ లాగా చేసుకొని లేకుంటే కారపొడి లాగా చేసుకొని మనం రోజు తినే ఆహారంలో అయితే ఆ పొడిని వేసుకొని తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంకా అమ్మ ఏం చేసిందంటే మునగ పూలు వచ్చి సాల్ట్ వాటర్ వేసి అయితే కొద్దిసేపు అయితే ఉడికించింది. ఇంకా ఇలా మొత్తం వాటర్ అయితే పిండేసేయాలి. మునగ పూలతో చేసిన కూర నా ఛానల్లో అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మునగ పూల తాలింపు రెడీ అయిపోయింది. ఈ తాలింపు ఓన్లీ నా కోసం మాత్రమే అమ్మ చేసింది. ఇంకొకటి ఏంటంటే చేపల పులుసు తినాలి అంటే ఈ తాలింపు తినకూడదంట. ఈ తాలింపు తినాలి అంటే చేపల పులుసు అయితే తినకూడదంట. ఎందుకంటే రెండు హీట్ కాబట్టి ఎండలకు అయితే తినకూడదని అమ్మ చెప్పింది. ఇంకా నేనైతే చేపల పులుసు అయితే నాకు వద్దు అని చెప్పేశాను. కూరాకు పప్పు మునగాకు తాలింపు వేసుకొని తింటానని చెప్పాను.
రామ్ ఇక్కడ కర్బూజా అయితే కట్ చేస్తున్నారు కదా, నైట్ వచ్చేటప్పుడు అయితే తీసుకొని వచ్చారు. ఇంకా లాస్ట్ టైం వచ్చేటప్పుడు నన్ను అయితే వదిలేసి వెళ్ళారు కదా, ఇంకా ఇప్పుడైతే వచ్చారు. ఇంకా నేను చేపల పులుసు వేసుకోలేదు. కూరాకు పప్పు మునగాకు తాలింపు అయితే వేసుకొని తింటున్నాను. వేడి వేడి అన్నానికి కూరాకు పప్పు అయితే చాలా బాగుంది, ఎంత బాగుందో. ఇంకా ఇప్పుడైతే మునగాకు తాలింపు అయితే తింటున్నాను. కలుపుతుంటేనే చూడండి ఎంత చూడడానికి కూడా చాలా బాగుంది కదా. హెల్త్ కూడా చాలా మంచిది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి అయితే మునుగు పువ్వుల తాలింపు గానీ కూర గానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మునుగు పువ్వులతో కూర కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, వీడియోస్ అయితే ఉంటాయి. ఇంకా మేమందరం అన్నం తినేసాము. ఇంకా స్టార్టింగ్ లో కర్బూజా అయితే కట్ చేశారు కదా, అది నాన్నకైతే ఇచ్చేసారు. ఇంకా మా నాన్న అయితే మేము తినేటప్పుడు అన్నం తినలేదు. ఇంకా అది కాకుండా చేపల కూర అయితే తినరు. ఈ ఎండలకి ఎక్కువగా కర్బూజా కానీ లేకుంటే కోకోనట్ వాటర్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకుంటే వాటర్ కానీ అలా తీసుకున్నామంటే డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. కర్బూజా అయితే చాలా స్వీట్ గా ఉంది, చల్లగా చాలా బాగుంది. రామ్ కి కట్ చేసేటప్పుడే చెప్పినాను చిన్న చిన్న ఉప్పులు అయితే కట్ చేయమని చెప్పి, ఎంత పెద్ద పెద్ద ఉప్పులు కట్ చేసి ఇచ్చేసాడు. ఇక్కడ మేము మునుగు చెట్టు దగ్గరికి మళ్ళీ ఎందుకు వచ్చామంటే, మేమైతే ఇంకా బెంగళూరుకి అయితే బయలుదేరుతున్నాము. కొద్దిగా మునగాకు మునుగు పూలు కోసుకుందామని అయితే వచ్చాము. అప్పుడే అమ్మ కోసుకొని వచ్చింది కదా, అవి అయితే తాలింపుకే సరిపోయాయి. ఇంకా మేము బెంగళూరు తీసుకోవడానికి అయితే ఇప్పుడు కొద్దిగా కోసుకుంటున్నాము. మా రామ్ చూడు, ఇది దోటి కట్టు ఉంటుంది కదా, అదైతే మాకు దొరకలేదు. మా పెద్దమ్మ వాళ్ళని అందరినీ అడిగాం కానీ దోటి కట్టి దొరకలేదు. మా రామ్ ఒక పెద్ద మాన్ లాగా ఉండే కట్టిని అయితే తీసుకొని వచ్చి వీటిని అయితే రాలగొడతా ఉన్నారు. మీకు అందరికీ అయితే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు. మీకు వీడియో అంతా నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ అమ్మ వంకాయలు కోస్తుంది కదా, అవి కూడా ఇంకా నా కోసమే కోస్తుంది. ఇంకా మేము ఇంటి దగ్గర నుండి బెంగళూరుకి బయలుదేరేసాము. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.